నిమిషాలు నేను మాట్లాడతాను. ఈ రోజులలో పిల్లలకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో మేము అన్నింటినీ కూడా న్యూస్ జర్నలిస్ట్గా ప్రతి క్షణం పిల్లల కోసం అనేక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తూ ఉంటాము. అంతేకాకుండా ప్రధానంగా కాలేజీలలో ఈ విషయాన్ని మనం చర్చిస్తున్నాము అంటే మీరు చాలామంది చూసే ఉంటారు. 10th రిజల్ట్స్ కానీ, ఇంటర్ రిజల్ట్స్ కానీ, లేదంటే ఇంకేదైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు పిల్లలు చాలామంది సూసైడ్ చేసుకున్నటువంటి ఇన్సిడెంట్స్ చాలా మంది చూసుంటారు. బేసిక్గా ఒక విద్యార్థి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారో దానికి రీజన్ ఏంటి, మోరోవర్ పిల్లలలో మనం ఏం పెంచాలి అని అంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచలేకపోతున్నాం తల్లిదండ్రులుగా. ఏమంటే ఎందుకు పెంచలేకపోతున్నాం అనే విషయంలో మీరు ఏమైనా అనుకోండి, ఒక చిన్న విషయం చెప్తా. ఏంటి అంటే ఇతర వ్యక్తులతో కంపేర్ చేస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు, సుబ్బారెడ్డి అనే ఆయన ఉన్నాడు. అరే నా సుబ్బారెడ్డి కొడుకు చూస్తే ఇంటర్మీడియట్లో ఆల్మోస్ట్ రాష్ట్రంలోనే ఫస్ట్ వచ్చిండు. నేను అంతకన్నా పెద్ద స్కూల్లో చదివించిన, నేను అంతకన్నా పెద్ద స్కూల్లో తీసుకుపోయి పెట్టిన నేను, కానీ నువ్వు ఏం చదువుతలేవు, నీకు ఇంత డబ్బులు పెట్టి నేను చదివించిన, ఆడ హాస్టల్లో తీసుకుపోయి హాస్టల్లో ఇస్తే నువ్వు ఉండలేవు, ఏదిరా బాయ్ నీ పంచాయతీ అని చెప్పేసి పిల్లల్ని ఎప్పుడు కూడా మనం డిగ్రేడ్ చేస్తూ ఉంటాం. అంటే వాడిని ఇతర వ్యక్తులతో కంపేర్ చేసి వాడిని కించపరుస్తూ ఉంటాం. ఆ కించపరిచినప్పుడు ఏమవుతుంది అంటే వాడి మైండ్లో డౌన్ఫాల్ అనేది మొదలవుతా ఉన్నాడు. ఈ డౌన్ఫాల్ అనేది మొదలు కావడం వల్ల వాడు ఎప్పటికీ కూడా డిగ్రేడ్ అవుతూ ఉన్నాడు. ఆ డిగ్రేడ్ కావడం వల్ల వాడు డిసప్పాయింట్ అవుతూ ఉన్నాడు. ఆ డిసప్పాయింట్ కావడం వల్ల రేపు ఏదైనా రిజల్ట్స్లో తక్కువ మార్కులు వచ్చినా, ఇంకేదైనా జరిగినా కూడా వాడు డిసప్పాయింట్ అయ్యి పేరెంట్స్ వచ్చి ఏం చేస్తారంటే, ఇక్కడ మీ బాధ్యత సార్, మీరు చూసుకోవాలి సార్, మీకు అప్పచెప్పినా నేను సార్. ఈరోజు మన వంతుగా 50% వాళ్ళపైన వదిలేస్తే వాళ్ళు విద్యా అభ్యాసం అభ్యసించి మన పిల్లలు రేపు భవిష్యత్తుకి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలకు కానీ వాళ్ళ ఉపాధికి కానీ ఉపయోగపడే విధంగా మంచి లక్షణాలను నేర్పించి బయటికి పంపించే వాళ్ళు ఉపాధ్యాయులు. రేపు సొసైటీలో ఎట్లా బతకాలా, మంచైనా చెడైనా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా వాడికి కష్టాలను అలవాటు చేయండి. ఒక తండ్రికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది లైఫ్లో మీరు నాకు ఛాన్స్ సార్ కూడా వీడియో షేర్ చేసినట్టున్నాడు, మళ్ళొకసారి చెప్తా ఉన్నా. ఒక కొడుకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడు అంటే సైకిల్ కొనిస్తాడు. సైకిల్ కొనియగానే నాన్న నేను ఇంటర్లో ఫస్ట్ వచ్చిన కదా, నాకు అర్జెంట్గా ఫోన్ కావాలని అంటాడు. ఫోన్ కావాలంటే ఆ నాన్న సంపాదించేది కేవలం 30,000 రూపాయలు. 30,000 రూపాయలకు కుటుంబాన్ని సాధాలి. కుటుంబాన్ని సాధాల్సినటువంటి నాన్న మరి ఎట్లా ఈ 30,000 రూపాయలు ఫోన్కే పెడితే రేపు పొద్దుగాల నా కుటుంబాన్ని ఎట్లా సాధాలని చెప్పేసి ఆ కొడుక్కి ఏం చేస్తాడంటే ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాడు. అంతే, ఇక్కడ ఏంటి జస్ట్ మీ కష్టాలను కూడా ఇదే విధంగా ఒకసారి చూపించండి. తల్లి కానీ తండ్రి కానీ అనునిత్యం కష్టపడేటువంటి కష్టాన్ని పిల్లలకు తెలపండి. పిల్లలకు తెలవడం వల్ల మా నాన్న ఎంత కష్టపడతా ఉన్నాడు, నా కోసం ఎన్ని త్యాగాలు చేస్తా ఉన్నాడు, ఎన్ని త్యాగాలు చేసి ఈరోజు కుటుంబాన్ని నడుపుతున్నాడు అన్న విషయాన్ని పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుంచే పిల్లలకు త్యాగాలను మీ యొక్క కష్టాలను నేర్పించినట్లయితే డబ్బు విలువ, దాంతో పాటుగా వాడు రేపు పొద్దున 1,00,000 రూపాయలు సంపాదించిన ఒక్క రూపాయి కూడా మిగలడు డబ్బు విలువ తెలియకపోతే. ఎందుకంటే నా పరిస్థితి నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా 1,00,000 సంపాదించిన రోజులు ఉన్నాయి, 1 రూపాయి విలువ నాకు తెలియదు. ఎందుకంటే మా నాన్న అట్లా చూసుకున్నాడు. ఆ తర్వాత 2,00,000 సంపాదించిన 1 రూపాయి కూడా మిగలలేదు. ఇప్పుడు నా కాళ్ళపై నేను నిలబడ్డప్పుడు డబ్బు విలువ నాకు తెలుస్తాను. అదే ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఆ తండ్రి చేసిండు 30,000 రూపాయలు ఒకటి జీతం రాగానే కొడుకు చేతిలో పెట్టి, నాన్న నువ్వు ఇష్టమైన ఫోన్ కొనుక్కుంటాను కదా, కొనుక్కునే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖర్చు పెట్టుకొని మిగతాయి తీసుకో నాన్న అని చెప్పి ఆ కొడుకు పోయి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న నాకు ఫోన్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చిండు, ఆ డబ్బులకి ఇచ్చిండు, మరి ఇంట్లో కావాల్సిన సామాన్ తీసుకోమని చెప్పిండు అని చెప్తే ఆ అమ్మ వాళ్ళు లిస్ట్ రాసింది. ఇంటి కిరాయికి 10,000, కరెంటు బిల్లు 2,000, కిరాణా సామాన్ 5,000, ఇట్లా అన్ని లెక్కలు చెప్పుకుంటూ వచ్చేవారికి లాస్ట్కు నాన్న ఇచ్చిన 30,000 రూపాయలు 3,000 రూపాయలు ఉన్నాయి. వీడు నాన్న 30,000 రూపాయలు ఇచ్చిండు, 3,000 రూపాయలు మిగిలింది, అర్థమైతే లేదు. ఖర్చులు పోతా ఉన్నాయి ఆడ ఎక్కడ నుంచి. రోజు నెల నాన్న చెవులకి తీసుకుపోయి ఖర్చు పెడతా ఉన్నాడు. నాన్న ఖర్చు పెట్టే విషయం వీడికేం తెలుసు. వీడు స్కూల్ పోతున్నాడు, వస్తున్నాడు, అయిపోయింది. నాన్న పెట్టే ఖర్చు వాడికి తెలియదు. ఆ ఖర్చుకి ఏం చేసిండు అంటే నాన్న జస్ట్ వాడిని పంపించి అమ్మ దగ్గర ఏవైనా ఖర్చు ఉన్నాయో ఆ ఖర్చు తీసుకోరా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ 3,000 రూపాయలు పట్టుకుని నాన్న దగ్గరికి పోయి, నాన్న నేను 30,000 నాకు ఇస్తే నా చేతిలో 3,000 ఉన్నాయి, ఏంటి అని అడిగితే, ఒక నెలలో నేను 30,000 సంపాదిస్తే ఇంటి ఖర్చులకు 27,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి, ఈ 3,000 రూపాయలు కూడా మిగులుతున్నాయి అని అంటే అది జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, పండుగ వచ్చినా, చుట్టం వచ్చినా వాళ్ళ ఖర్చు పెట్టడం కోసం నేను ఈ 3,000 రూపాయలు సేవ్ చేస్తా ఉన్నా. ఇన్ కేసు నువ్వు ఏదన్నా పండుగ వస్తే బట్టలు కావాలంటే పక్క వాళ్ళని నేను ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు నీకు బట్టలు కొనిస్తున్నా బిడ్డ అని అంటే
ఆ రోజు వరకు స్కూల్ పోయినా కాలేజ్ వెళ్ళిన 50 రూపాయలు 100 రూపాయలు అడుక్కొని స్కూల్కు పాకెట్ మనీ తీసుకెళ్ళిన కొడుకు ఆ రోజు నుంచి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకోవడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి అదే తండ్రికి ఇవ్వడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అంటే విత్ షార్ట్ పీరియడ్ ఒక 5 సంవత్సరాల తర్వాత కొడుకు ఉన్నతమైన ఉద్యోగం సాధించిండు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిండు. 1,00,000 రూపాయలు సంపాదించిన కేవలం బండ్ల పెట్రోల్ కోసం 100 రూపాయలు మాత్రమే తీసుకొని ఈ రోజు వరకు వెళ్తున్నాడు. ఇదే కోటప్పల్లో ఉన్న ఒక వ్యక్తి, ఆయన ప్రజెంట్ నాలాగే ఒక జర్నలిస్ట్ గా ఉన్నాడు. ఆ జర్నలిస్ట్ చేసినటువంటి రియల్ స్టోరీని ఈ రోజు మీకు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకు డబ్బు విలువ నేర్పించండి. డబ్బు విలువలతో పాటుగా ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలలో మానవత్వం అనేది చనిపోయింది.